హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయ జర్నీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియో గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఫుల్ ఎక్సైట్మెంట్ తో వీడియో స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ లాంగ్ వీడియో పోస్ట్ చేసి 1 మంత్ పైన అయింది. డెఫినెట్ గా వీడియో చేయాలి, ఈ వీక్ అయినా లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పి మంచి ఎక్సైట్మెంట్ తో అయితే నేను వీడియో స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో కంప్లీట్ గా వాచ్ చేయండి. నేను డే అంతా ఏం చేశాను అన్నదైతే చూపిస్తాను. సో ఎండింగ్ లో అయితే మంచి ట్విస్ట్లు ఉన్నాయి అండ్ అలాగే మంచి ప్లేసెస్ చూపిస్తాను. డెఫినెట్ గా ఫుల్ గా వాచ్ చేయండి. మార్నింగ్ లేచాక ఐడియా వచ్చింది, సరే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి 1 మంత్ పైన అయింది కదా, ఈ రోజు వీకెండ్ ఏం చేస్తాను అనేది షూట్ చేసి లాంగ్ వీడియో చేద్దామని. సో ఇప్పటికైతే నో ప్లాన్స్. నేనైతే అలా లేచి ఫ్రెష్ అయిన తర్వాత మంచిగా దేవుడి సాంగ్స్ పెట్టుకొని వింటున్నాను. అలా వింటూ నేనైతే ఇంట్లో వాళ్ళతో కొంతసేపు కాల్ మాట్లాడేశాను. తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. యాక్చువల్ గా నేను వీడియో షూట్ చేసినప్పుడే వాయిస్ కూడా ఇచ్చేసాను, బట్ ఇప్పుడు అది ఫుల్లీ నాయిసీగా ఉందని చెప్పి మళ్ళా రికార్డ్ చేస్తున్నాను, అందుకే సింక్ అవ్వట్లేదు. తర్వాత యూజువల్ గా వీకెండ్స్ పీజీలో బ్రేక్ఫాస్ట్ ఏం బాగోదు, ఉప్మా పోహా టైప్ ఉంటది. నాకైతే అవి అంతగా నచ్చవు. అందుకే షాప్ కి వెళ్ళి నేనైతే మిల్క్ అండ్ బనానా తెచ్చుకున్నాను. జస్ట్ సింపుల్ గా బనానా షేక్ చేసుకుని తాగుదామని. వాటితో పాటు నేనైతే ఒక 2 ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నా. అరుణ్ లో కొత్తగా లాంచ్ అయిన స్మాల్ బైట్స్ ఉన్నాయి కదా, అవైతే తెచ్చుకున్నా. మిల్క్ షేక్ యాడ్ చేసుకోవడానికి తెచ్చుకున్నాను, బట్ ఆరాటం ఆగకుండా ముందే ఒకటి తినేసాను. అండ్ సెకండ్ వచ్చేసి మిక్సీలో యాడ్ చేసుకుని అండ్ బనానా చిన్న పీసెస్ కింద కట్ చేసి షేక్ అయితే చేసేసుకున్నాను. సింపుల్ గా తాగేసాను. అండ్ ఇప్పటి వరకు అయితే ప్లాన్స్ ఏమీ లేదు, బట్ సడన్ గా నా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది, మాల్ కి వెళ్దామా అని అడిగింది. సరే నాకు కూడా ప్లాన్స్ ఏమీ లేవు అండ్ అలాగే బోర్ కొడుతుంది కదా అని సరే అని చెప్పేసా. సో తనైతే హాఫ్ అన్ అవర్ లో వస్తానంది. నేను కూడా రెడీ అయిపోయి బయటకు వచ్చేసా. తనైతే స్కూటీ మీద నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చింది. లుక్ ఎలా ఉందని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మేము బయటకు వచ్చినప్పటికే ఫుల్ ఎండ. సో తనకు అన్ని కంప్లైంట్స్ చెప్తున్నాను అనమాట. హెయిర్ స్టైల్ బాగాలేదు, ఇయర్ రింగ్స్ సరిగ్గా పెట్టుకోవడం రాక నొక్కున్నాను, సో అది ఇయర్ పెయిన్ వస్తుంది అని చెప్పి తనకి కంప్లైంట్స్ చేస్తున్నాను అన్ని. తను అలా వింటూ నేను రికార్డింగ్ చేసుకుంటే నా వైపు చూస్తుంది. సో అన్ని కంప్లైంట్స్ అయిపోయాక తనైతే ఫుల్ ఆకలిగా ఉంది, ఏమైనా తిందామంటే మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ సెంటర్ కి అయితే వెళ్ళిపోయాం ఇద్దరం కలిసి. ఇక్కడ టిఫిన్స్ అన్ని ఆల్మోస్ట్ మా హోమ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది మాకు. సో అందుకే ఆల్మోస్ట్ మేము ఇక్కడికే వస్తూ ఉంటాం ఎప్పుడైనా బయట తినాలంటే. సో ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, అవే చూపిస్తున్నాను. నేనైతే ఒక ప్లేట్ పూరి ఆర్డర్ చేసుకున్నాను. అది ప్రిపేర్ అవుతూ ఉంటే నేనైతే సోకులు ఆడుకుంటున్నాను. నా సోకులన్నీ అయ్యేసరికి నా పూరి అయితే వచ్చేసింది. ఈ టిఫిన్ సెంటర్ లో మాకు చాలా ఇష్టం బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే మనం ఆర్డర్ ఇచ్చిన వెంటనే వాళ్ళు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక 10 or 15 మినిట్స్ వెయిట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది. సో మేము ఏంటంటే లేట్ అయినా ఇక్కడే ఆర్డర్ చేసి వెయిట్ చేసుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటాం. సో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం కదా, సో ఆ మధ్యలో ఏం జరిగింది ఏంటి అని ఒకరికొకరు అన్ని షేర్ చేసుకుంటా ఉంటాం. సో అలా మాట్లాడుకుంటూ మేమైతే హోమ్ ఫుడ్ ని తింటాం, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ హోమ్ ఫుడ్ టేస్టే ఉంటది ఇక్కడ. సో అలా వెయిట్ చేసి ఇష్టమైన ఫుడ్ తింటూ కబుర్లన్నీ చెప్పుకుంటా ఉంటే భలే ఉంటది కదా. అక్కడ మీకు చెప్తున్నాను టిఫిన్ బాగుంది అని చెప్పి. మీరు కూడా అంతేనా? ఫ్రెండ్స్ ని కలిస్తే అలా ఫేవరెట్ ఫుడ్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటా ఉంటారా? నాకు కమెంట్స్ లో చెప్పండి, మీరు మీ ఫ్రెండ్ తో కలిస్తే ఏం చేస్తారు అని. డే అంతా ఇద్దరం తినేసి స్టార్ట్ అయిపోయాం మాల్ కి వెళ్ళడానికి. అదేంటో తెలీదు, మేమిద్దరం బయటకు వెళ్దాము అనుకుని స్టార్ట్ అయిన రోజు మాత్రం ఫుల్ ఎండ అండ్ అప్పటికే టైం కూడా చాలా లేట్ అయిపోయింది. ఎండ కూడా బాగా పెరిగిపోయింది అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఉంది. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది బెంగళూరు లో ఉన్న వాళ్ళకి ఎంత ట్రాఫిక్ ఉంటుందో. ఆల్మోస్ట్ మేము మెట్రో ప్రిఫర్ చేస్తాం, మెట్రో లేని ప్లేసెస్ మాత్రమే బస్ ట్రై చేస్తాం. సో ఇప్పుడైతే నా ఫ్రెండ్ స్కూటీ తీసుకుని వచ్చింది, అందుకే అలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం. తనన్ని షార్ట్ కట్స్ యూస్ చేస్తుంది, ట్రాఫిక్ లేని ప్లేసెస్ అన్ని చూసుకుంటా వెళ్తుంది, అందుకే ఇంకా ఫాస్ట్ గానే డ్రైవ్ చేస్తుంది. లేదు మెయిన్ రోడ్స్ మీద వెళ్తే చాలా అంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటది. నేను అలా వీడియోస్ తీసుకుంటున్నాను, ఎప్పుడు వస్తుందా మాల్ అని తన బుర్ర తింటూ ఉన్నాను. సో ఫైనల్ గా మాల్ రోడ్ కి అయితే వచ్చాము ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ తర్వాత. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది, బైక్ అయితే మేము ఎటు సైడ్ ఉన్నామో అటు సైడ్ పార్క్ చేసుకోవచ్చు. ఆ విషయం తెలియక మేము యూటర్న్ తీసుకుని మాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అప్పుడే అక్కడ ఎవరో చెప్తున్నారు మీరు అటు సైడే పార్క్ చేసుకోండి అని చెప్పి. అగైన్ మళ్ళీ మేము ఇదంతా యూటర్న్ తీసుకుని బ్యాక్ వెళ్ళి సైడ్ స్ట్రీట్ లో అయితే పార్క్ చేసుకుని వచ్చాము. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మేమిద్దరం ఇలా కలిసి బయట తిరగడం, సో అందుకే కొంచెం ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. ఫైనల్ గా మాల్ కి అయితే రీచ్ అయిపోయాం. బయట అయితే వీడియోస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫినిక్స్ మాల్ అన్నమాట. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది బెంగళూరులో ఉన్న వాళ్ళకి. అండ్ ఈ మాల్ కి ఎప్పుడు డెకోర్ చేసే ఉంటది. సో ఇప్పుడైతే ఈ పింక్ థీమ్ లో
చాలా క్యూట్ గా ఉంది. సో అక్కడే అలా 2-3 మినిట్స్ ఆగి ఫుల్ వీడియోస్ తీసుకున్నాను. లోపలికి ఎంటర్ అవ్వగానే నా ఫ్రెండ్ అయితే ఇంకో ట్విస్ట్ ఇచ్చింది. బైక్ కీ అయితే లేదు నా దగ్గర అని చెప్పి. తను నాకు కూడా ఇవ్వలేదు. ఏం చేసిందో తెలియదు. బట్ ఇద్దరం వెతుక్కుంటూ మళ్ళీ వెనక్కి వెళ్తే అది బైకే వదిలేసి వచ్చేసింది. సో అలా ఇద్దరం నవ్వుకుంటూ లక్కీగా బైక్ అయితే ఎవరు తీసుకెళ్లేదు. సో లాక్ చేసుకుని తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత మాల్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ అలాగే అక్కడ మిర్రర్స్ లో ఫుల్ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాం. అండ్ అక్కడే కొన్ని రీల్స్ అయితే షూట్ చేసుకుని అలా తిరుగుతున్నాము. ఇక్కడ ఏవో కప్స్ తో చెస్ ఉంటే నా ఫ్రెండ్ అయితే ఆడుతుంది. ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా పెద్దగా ఉంటది మాల్. ఫుల్ లెగ్ పెయిన్స్ వచ్చేస్తాయి తిరగడానికి. ఇక్కడే ఫుల్ గా ఫొటోస్ తీసుకున్నాం ఇద్దరం కలిసి. తను నాకు తీస్తుంది. తనది కొత్త ఫోన్ అని చెప్పి తనే నాకు ఫొటోస్ అండ్ రీల్స్ అయితే షూట్ చేసింది. నా హ్యాండ్ లో ఉంది కదా అదే తన ఫోన్ అన్నమాట. అండ్ మా ఫొటోస్ అండ్ వీడియోస్ అయిపోయాక ఇద్దరికి చిన్న షాపింగ్ ఉంటే ఫినిష్ చేసేసుకున్నాము. షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో ఆ స్టోర్స్ కూడా విజిట్ చేసేసాం. ఏమైనా మంచి స్టఫ్ దొరుకుతుందని చెప్పి. మాకేమంతగా అనిపించలేదు. బికాస్ అక్కడ ఫెస్టివల్ సేల్ ఏదో జరుగుతుంది. బట్ స్టాక్ అయితే అంతగా మాకేం నచ్చలేదు. సో అలా మాట్లాడుకుంటూ రిటర్న్ అయిపోదాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళాలి ఏం చేద్దాం అని చెప్పి. అప్పటికే ఆల్మోస్ట్ 3:34 అయిపోయింది. మాల్లోకి వెళ్ళినప్పటికీ వచ్చినప్పటికీ ఎంత టైం అయినా మనకైతే తెలియదు. ఎందుకంటే అలా నడుస్తూనే ఉంటాం. సో మార్నింగ్ కి ఇప్పటికి నా లుక్ చూడండి ఎలా చేంజ్ అయిపోయిందో. ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను. అండ్ బైక్ మీద నా హెయిర్ కూడా పాడైపోయింది. అదే తనకు చెప్తూ నవ్వుతున్నాను అక్కడ. ఇద్దరికి ఫుల్ ఆకలేస్తుంది. బట్ లంచ్ టైం దాటిపోయి చాలా టైం అయిపోయింది. సో లైట్ గా స్నాక్స్ టైప్ తిందామని వెళ్ళాం. సో కొంచెం కొత్తగా కనిపించినవన్నీ ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం అనమాట. ఎవ్రీథింగ్ హాఫ్ అని చెప్పి. సో దట్ అన్ని టేస్ట్ చేయొచ్చు కదా అని. ఆ రోజు అయితే మేము ఆర్డర్ చేసుకున్నవన్నీ మాకైతే నచ్చాయి. ఇద్దరం ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం ఫుడ్ టైం ని కూడా. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ బర్గర్ ఆర్డర్ చేసుకున్నాం. ఇది ఏంటంటే మినీ బర్గర్ టైప్ అన్నమాట. హెవీగా లేదు. సో లైట్ గా ఉంది. టేస్ట్ చేసాం. చాలా బాగా నచ్చింది ఇద్దరికి. నెక్స్ట్ వచ్చి ఎగ్ మంచూరియా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. దాంతో పాటు స్వీట్ కార్న్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఇవి కూడా చాలా బాగున్నాయి. తినేసి నేనైతే కొంతసేపు అలా బయటికి వెళ్ళి అలా అక్కడ చల్లగా ఉంటే కొంతసేపు కూర్చున్నాను. సింపుల్ గా ఏం చేయట్లేదు. అలా కూర్చుని ఆలోచిస్తున్నాను అనమాట. ఏం ఆలోచిస్తున్నానో కూడా ఇప్పుడు గుర్తులేదు. అది అయిపోయాక రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. బట్ నా ఫ్రెండ్ అయితే మళ్ళీ ఏదో ఆర్డర్ చేసింది. ఆర్డర్ చేసి డైరెక్ట్ కాల్ చేసింది. రా తిందాం, ఇంకా నేను ఆర్డర్ చేశాను అని చెప్పి. సరే అని అలా లోపలికి వెళ్ళాను. సో తను ఏంటంటే చికెన్ తిందనమాట. యాక్చువల్ గా తను నాన్ వెజ్ తింటది. బట్ చికెన్ తిందు. సో దట్ చికెన్ ఐటమ్స్ ఏమో ఆర్డర్ చేసుకోలేదు మేము. తను వెజ్ లోనే సమ్ మంచూరియా టైప్ ఏదో స్నాక్ ఆర్డర్ చేసింది. అది తినేసాను. సో అది అయిపోయాక ఇద్దరం కలిసి మోమోస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇది మా ఇద్దరికి అంత ఫేవరెట్ అని ఏం కాదు. బట్ ఇక్కడ బాగుంటుంది అని చెప్తే ట్రై చేసాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ మేము తిన్న 3-4 ఐటమ్స్ లో నా ఫేవరెట్ ఇదే అన్నమాట. ఇదే లాస్ట్ డిష్ అన్నమాట. మోమోస్ చాలా చాలా బాగున్నాయి అక్కడ. ఇద్దరికి నచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ అలానే కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. ఏంటి లైఫ్ ఎలా నడుస్తుంది ఏంటి అని ఇద్దరం షేర్ చేసుకుంటాం. అండ్ మీరు కూడా ఇంతేనా? మీ ఫ్రెండ్స్ తో కలిస్తే ఇలానే ఫుల్ గా తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారా? అయితే కమెంట్స్ లో చెప్పండి నాకు కూడా. అండ్ అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ కూడా కమెంట్ చేయండి. లైఫ్ లో చాలా చాలా స్ట్రెస్ అండ్ కష్టాలు ఉంటాయి కదా. అవి అన్ని కొంచెమైనా మర్చిపోయి రిలీఫ్ అవడానికే మనకి ఫ్రెండ్స్. సో అలా ఆల్మోస్ట్ మీరు అలా ఎవరైతే మీ బెస్ట్ బడ్డీతో చిల్ అవుతారో వాళ్ళ నేమ్ కూడా కమెంట్ చేయండి మర్చిపోకుండా. కుదిరితే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లాస్ట్ వరకు చూసినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అండ్ అలాగే ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వాచ్ చేసేయండి. షార్ట్స్ అండ్ లాంగ్